హలో అందరికీ ఇవేంటో తెలుసు కదా రేగిపళ్ళు. ఇవంటే నాకు చాలా చాలా ఇష్టం. చాలామందికి చాలా ఇష్టం ఉంటాయి ఇవి. వీటితో రేగుడియాలు చేస్తారు. అవి ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. వీటిని మంచిగా సెపరేట్ చేసుకోవాలి, బాలేని కాయలు బాగున్న కాయలని. సో అన్ని వచ్చాయి. ఈ రేగుడియాల రెసిపీ చెప్దామమ్మా మనం అని చెప్పి మా మమ్మీకి చెప్తే ఓకే అంది. బెల్లం కోరమని ఇచ్చింది. నేను ఆ బెల్లం కోరే గ్యాప్లో ఆమె రెసిపీ స్టార్ట్ చేయడం కాదు, కంప్లీట్ కూడా చేసేసింది. దానిలో రేగిపళ్ళు, బెల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర అంతే, ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. అవన్నీ చూసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇయర్లీ వన్సే దొరుకుతాయి కదా, అవి తినకుండా అయితే నేను అస్సలు ఉండలేను. నాకు చాలా చాలా ఫేవరెట్. సో ఈ పేస్టే అయిపోతుంది. జస్ట్ ఏంటంటే ఒక 2 డేస్ నేను తినడం కోసం. అండ్ కంప్లీట్గా ఇయర్ అంతా సరిపోయేలాగా రేగిపళ్ళకి రేపు తెప్పించుకుంటాము. మాకు తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ మా మమ్మీ చెప్పింది కావాలని చెప్పి. సో అవి మళ్ళీ రేపు పొద్దున్న చూపిస్తా. బాయ్.